అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకైనా, పెద్దవాళ్ళ టీ టైమ్ స్నాక్స్‌గా అయినా చక్కగా ఉపయోగించవచ్చు. ఒక్కటి వేయించుకొని హాట్‌గా, స్వీట్‌గా రెండుగా తయారు చేసుకోవచ్చు. అదేంటో చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నది పూల్ మఖన. అదేనండి తామర గింజలు సూపర్ మార్కెట్‌లో చక్కగా దొరుకుతాయి. కొంచెం రేటు ఎక్కువగానే ఉంటుంది. అయినా కానీ హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి రేటు సంగతి పక్కన పెట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో హెల్తీ ఫుడ్ అండి. బయట కురుకురేలు అవి కొనివ్వకుండా చక్కగా ఇవి తెచ్చి వేయించి పెడితే వాళ్ళ స్నాక్స్ బాక్స్‌లో ఇష్టంగా తింటారు. బయట కురుకురేలు అవి పెట్టివ్వకుండా చక్కగా ఇవి తయారు చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో పూల్ మక్కన మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా వేగుతాయి లోపల వరకు ఇవి. వేయించుకునేటప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా కింద నుంచి పైకి కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇందాక వేసిన దానికి ఇప్పటికి మనము వేగినవని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకటి నొక్కి చూస్తే పొడి పొడిగా అవుతుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా నొక్కాలి. ఈ మాత్రం చాలండి. స్టవ్ ఆఫ్ చేసి అన్ని ప్లేట్లోకి తీసుకొని అదే మూకుడు పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూను పసుపు, ఒక్క స్పూను కారం, అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి, పావు స్పూను చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మనము పిల్లలు తినే విధంగా చేసుకోవాలండి. కాస్త ఉప్పు ఒక్కటే, కొంచెం కారం వేసి కూడా చక్కగా కలుపుకోవచ్చు. నేను ఇందాక వేయించి పెట్టినటువంటి పూల్ మఖానా ఉంది కదండి, అందులో హాఫ్ వేసి చక్కగా ఇలా కలిపి మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలి. మరొక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక చిన్న కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అందులో 2-3 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని, పావు స్పూను యాలకుల పొడి వేసి హై ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తరువాత ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసి చక్కగా కలిపి చిక్కబడిన తరువాత మనము హాఫ్ ఎత్తి పెట్టాం కదండి ఈ పూల్ మఖన, అవన్నీ ఈ పాకంలో వేసుకోవాలి. వెంటనే కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకదానికొకటి అంటుకోనున్న చల్లారిన తరువాత విడివిడిగా వస్తాయి. వీటిల్ని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అంతేనండి. సింపుల్గా పూల్ మఖానా తోటి ఒక హాటు, ఒక స్వీటు రెండు తయారు చేసుకోవచ్చు. పిల్లలకు బయట ప్యాకెట్ ఫుడ్ కన్నా ఇలా ఇంట్లో తయారు చేసి వాళ్ళ స్నాక్స్ బాక్సుల్లో పెట్టివ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చల్లారిన తర్వాత ఇలా గాజు బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినవచ్చు. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.